పచ్చి పప్పాయ తీసుకొని దాన్ని ఈ విధంగా గ్రేట్ చేశాను. గ్రేట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న నీళ్ళని సపరేట్ కూడా చేశాను. సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు సపరేట్ చేశానంటే మనము ఈరోజు చేస్తున్న పరాటా పచ్చి వెజిటేబుల్ పరాటా, అంటే ఈ పచ్చి పప్పాయతోటే నేను పరాటా తయారు చేస్తున్నాను. ఆ నీళ్లు సపరేట్ చేయడం వల్ల మనకి ఈ పిండితో పాటు కలిపినప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ నీళ్ళని మళ్ళీ వాడుకుందాం. ఇలా చూడండి, ఈ పచ్చి పప్పాయ చాలా ఎక్కువగానే తీసుకున్నాను. అంటే పిండి ఎంత ఉందో ఈ గ్రేట్ చేసిన పచ్చి పప్పాయ కూడా అలా తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. అయితే దీంట్లో ఫస్ట్ నేను మసాలాలు వేసేసి దీన్ని కలుపుతాను. ఉప్పు వేయగానే ఆ పప్పాయ ఇంకో కొంచెం తేమ బయటకు వచ్చి సాఫ్ట్ అవుతుంది. దీంట్లో కారపొడి, పసుపు, సన్నగా కట్ చేసుకున్న అల్లం, అలాగే మనకి టేస్ట్ బాగా ఉండడం కోసం ఈ అల్లం, పసుపు, కారం, ఉప్పుతో పాటు దీంట్లో ఆమ్చూర్ పొడి. నేను ఈ సంవత్సరం బోల్డని మామిడికాయలు, అయితే మా తోట పక్క తోటలో బోల్డని మామిడికాయలు వచ్చినప్పుడు ఈ పచ్చి మామిడికాయలు వర్షం పడిపోయేటప్పుడు ఆ కాయలన్నీ తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి ఆమ్చూర్ పొడి చేసుకోవచ్చు. మనం దాన్ని వంటల్లో ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. సో అలా ఆమ్చూర్ పొడి కొంచెం వేసుకుంటే మనకి పులుపు ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఆమ్చూర్ పొడి వేసుకోవచ్చు. కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసాను. అయితే చాలామంది మనం తినేటప్పుడు ఎక్కువగా అన్నం ఎక్కువ తిని, లేకపోతే రొట్టెలు ఎక్కువ తిని కూరలు తక్కువ తింటాం. కూరలు ఎక్కువ తినండి, అన్నం తక్కువ తినండి. అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ ఇవన్నీ మన కడుపుకి, మన గట్ బ్యాక్టీరియాకి చాలా మంచిది. అంటే ఇవి తింటే మనకి డైజెషన్ బాగుంటుంది, మనకి ఎటువంటి మలబద్ధకం అట్లాంటి ఇష్యూస్ రావు. అంతేకాకుండా వీటిల్లో ఎక్కువ కూరగాయల్లో మనకి భూమిలోని ఎన్నో మైక్రోన్యూట్రియంట్స్, పౌష్టిక విలువలు తీసుకొచ్చి కూరగాయల్లో ఉంటాయి. దాన్ని మనం చక్కగా రకరకాలు వేసి, ఇందులో నేను మొక్క నుంచి వచ్చినవే కదా, కారపొడి మొక్క నుంచి వచ్చింది, పసుపు మొక్క నుంచి వచ్చింది, అలాగే మనం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, ముఖ్యంగా పప్పాయ, ఇవన్నీ వేసేసుకొని దీన్ని ఫస్ట్ కలిపేసుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఆ మసాలాలన్నీ కూడా దీంతో పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఈ గ్రేట్ చేసాను. ఇందులో ఆ పప్పాయ ఎంత గ్రేటెడ్ ఉందో అంతే క్వాంటిటీ నేను పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకోండి, మీకు నచ్చిన చిరుధాన్యాల పిండి కూడా తీసుకోండి. చిరుధాన్యాలు అయితే ఇంకా మంచిది, పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని దీంట్లో కలిపేసుకోండి. మనకి ఇప్పుడు తేమ శాతం ఎంత పడుతుందో మనకు అర్థమవుతుంది. ఎక్కువ వేసేసి కలిపేసుకున్నాం అనుకోండి అంత బాగోదు. సో కాబట్టి ఫస్ట్ మనకి ఇదంతా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి తర్వాత రొట్టె తయారు చేసుకునేటప్పుడు ఈజీగా కూడా ఉంటుంది. అయితే ఇలా చేసినప్పుడు మనం రొట్టె రుద్దుకునేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో, అలా కాకుండా ఉండడం కోసం నేను ఈజీగా ఫస్ట్ దీన్ని పర్ఫెక్ట్గా ఇలా చేస్తాను. చూడండి, ఇప్పుడు నా అదే పప్పాయ నీళ్ళని ఇందులో వేసుకొని కలుపుకుందాం. నాకు మొత్తం పట్టకపోవచ్చు, ఎంత అవసరం పడుతుందో అన్నే నీళ్లు పోసుకొని ఈ పిండి మిశ్రమాన్ని కలిపేసుకుందాం. దీంతో రొట్టె చేసుకొని దాంతోపాటు రైతా వడ్డించుకుంటాను. ఆ రైతాలో కూడా నేను కుకుంబరు, ఉల్లిపాయ, క్యారెట్, పెరుగు, అలాగే కొంచెం నల్ల ఉప్పు కూడా ఇందులో వేస్తున్నాను. అయితే ఇందులో వాడినవి ఏవి అందులో కాకుండా వాడనివి మాత్రం తీసుకొని నేను చేస్తున్నా. కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటు కోసం వేస్తున్నాను. లేకపోతే చూడండి ఎంత పర్ఫెక్ట్గా నా రైతా. మీరు 10 వెజిటేబుల్ పాయింట్స్, అంటే వెజిటేబుల్స్ కూరగాయల్లో నుంచి వచ్చే 10 రకాలు కనుక మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లో తింటే మీ ముఖంలో మెరుపు వచ్చేస్తుంది, చాలా ఎనర్జిక్గా ఉంటారు. అంతేకాకుండా లావు కూడా అవ్వకుండా బరువును కూడా కంట్రోల్ చేస్తుంది. సో దీన్ని మంచిగా పిండి కలిపేసుకుందాం, తర్వాత రొట్టెలు తయారు చేసుకుందాం. పిండి చక్కగా కలిపేసుకున్నాను. కొంచెం సాఫ్ట్గానే తయారు చేసుకోండి, ఎందుకంటే మనం దీన్ని ఒక పొలిథీన్ కవర్ మీద అప్పాలు చేసుకున్నట్టుగా చిన్న రొట్టెలు తయారు చేసుకున్నాం, తినడానికి బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు రైతా కూడా అలాగే. సో దీంట్లో చూడండి, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, కుకుంబర్. మనకి ఉల్లిపాయ, కుకుంబర్ వీటిల్లో కూడా కొన్ని పౌష్టిక విలువలు ఉంటాయి. ఇవన్నీ మనం ఉల్లిపాయలు బాగా వేయించుకొని తింటాం, కానీ పచ్చి ఉల్లిపాయలు కూడా తినాలి. అయితే ఇందులో మామూలు ఉప్పులో
కంటే కొన్ని ఉప్పులు ఉంటాయి. ఇప్పుడు నల్ల ఉప్పు ఉంది. నల్ల ఉప్పులో చాలా పౌష్టిక విలువలు ఉంటాయి. సముద్రం ఉప్పులో ఇంకా కొన్ని మంచి గుణాలు ఉంటాయి. సో మనం అన్ని రకాల ఉప్పులు కూడా మన ఇళ్ళల్లో మనం వాడుకోవాలి. ఈ నల్ల ఉప్పు కొంచెం వేసి దీన్ని కలిపేసుకోండి ఫస్ట్. అలాగే పెరుగు. నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే ఇలా, ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఏదైనా కూర మిగిలిపోయింది, ఆకుకూరలు అవి మామూలుగా నాకు తినేయాలి అనిపించినప్పుడు, అంటే అన్నంతో కాకుండా ఇలా రైతాలా చేసి దాంట్లో వేసేస్తాను. బంగాళదుంప కూర, ఏ కూర అయినా ఇందులో వేసేసుకుంటే ఆటోమేటిక్ టేస్ట్ వస్తుంది. ఎందుకు? ఇందులో మిగతావన్నీ ఫ్రెష్గా, ఆ ఉల్లిపాయలు ఇలాంటి రైతా చేసుకున్నాం అనుకోండి, దేన్నైనా ఈజీగా తినేసేయచ్చు. టేస్టీగా ఉంటుంది. రైతా రెడీ. దీంట్లో అన్ని కూరగాయలతో సహా చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ రొట్టె తయారు చేయడం కోసం నేను పొలిథీన్ కవర్ వాడుతున్నాను. లైట్గా కొంచెం నూనె మనము ఈ పొలిథీన్ కవర్ మీద, అలాగే కొంచెం ఈ పిండి మీద రుద్దుకోండి. పిండిని కొంచెం సాఫ్ట్ ఉంది తీసుకొని దీన్ని ఇలా పొలిథీన్ కవర్ మీద వేసేసి ఈ విధంగా ఈజీగా సన్నగా మనం చేతితోటి చేసేసుకోవచ్చు. పెనం వేడెక్కిన తర్వాత ఈ రొట్టెని డైరెక్ట్గా దానిపైన వేసి కాల్ చేసుకుందాం. ఇలా రొట్టెని సన్నగా చేసుకోండి. ఇంకా సన్నగా కావాలంటే ఇలా రోలింగ్ పిన్ తీసుకొని దీన్ని ఇలా చేసుకోండి. చాలా సింపుల్. ఇవన్నీ మనం ఇళ్ళల్లో లేడీస్ చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళు చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ వాడితే మనం చూసి నేర్చుకోవచ్చు. అయితే ఇందులో కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా రొట్టెలు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. పెనం మాత్రం కొంచెం వేడెక్కిన తర్వాత దాన్ని దీనిపైన వేసుకుందాం. తేమ ఎక్కువ ఉంటే దాని మీద అంటుకుంటుంది. సో కాబట్టి ఇలా తీసుకోండి. పర్ఫెక్ట్గా ఇలా చేతి మీదకి తీసుకున్న తర్వాత పెనం మీద అయితే ఇందులో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి లైట్గా అంటుకుంటుంది. తొందరపడకండి. లైట్గా 1 నిమిషం ఉండండి. కొంచెం కుక్ అయిన తర్వాత మనం దాన్ని కలుపుదాం. ఎందుకంటే రొట్టెని మనం తిప్పితేనే దానికి పర్ఫెక్ట్గా మనకు కలర్ వస్తుంది. లైట్గా అంటుకుంటుంది. ఇప్పుడు దీన్ని స్లోగా తిప్పుకుంటూ కుక్ చేయండి. మనకి ఈవెన్గా కుక్ అవ్వాలి. మీరు కావాలంటే నెయ్యి వేసుకోండి, వెన్న వేసుకోండి, నూనె వేసుకోండి. ఎలా వేసుకున్నా పర్ఫెక్ట్. 2 పక్కల కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. రొట్టె రెడీ, రైతా రెడీ. పచ్చి పప్పాయతో పరాటా తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో చూపించిన విధంగా పప్పాయ తొక్కు తీసి గ్రేట్ చేసి ప్లేట్లో తీసి కొంచెం ఉప్పు, కారప్పొడి, పసుపు, అల్లం, ఆమ్చూర్ పొడి, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మిక్స్ చేసి దీంట్లో గోధుమ పిండి వేసి చక్కగా కలుపుకోండి. ఒక బౌల్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఉల్లిపాయలు, కుకుంబర్, నల్ల ఉప్పు వేసి పెరుగు వేసి రైతా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని తీసి చూపించిన విధంగా రొట్టెలు చేసుకుని 2 పక్కల కొంచెం రంగు వచ్చేంత వరకు కాల్చి దీన్ని వేడిగా మనం రైతాతో పాటు తిని ఎంజాయ్ చేయండి.